ఒక నెల రోజుల తర్వాత హైదరాబాద్లో షాపు మళ్ళా తెరిచారు. ఈసారి క్షీరసాగరం గారు, లక్ష్మి కూడా భాగస్వాములుగా కలవడంతో సౌగంధికి షాపు నిర్వహణ చాలా సులభంగా అయింది. లక్ష్మికి ఏ పని అప్పచెప్పినా చాలా బాధ్యతతో నిర్వహిస్తుంది. షాప్లోకి కావలసిన సామాను క్షీరసాగరం గారే తీసుకొస్తున్నారు. దీంతో షాపు దినదినాభివృద్ధి చెందుతున్నా సౌగంధి చదువుకి ఆటంకం ఏమీ లేకుండా పోయింది. ఆ రోజు సౌగంధి షాపులో కూర్చుని జమా ఖర్చులు చూస్తోంది. పనికుర్రాడు సీను వచ్చి, అమ్మా, ఎవరో వచ్చారు అన్నాడు. ఎవరు? సౌగంధి పుస్తకాల్లోంచి తలెత్తేసరికి ఎదురుగా టేబుల్ అంచులకి చేతులు ఆనించి ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. సౌగంధి తలెత్తగానే అతను, ఎక్స్క్యూజ్ మీ, లక్ష్మి అని ఉన్నారా ఇక్కడ అంటూ జేబులోంచి ఉత్తరం తీసి చూపించాడు. అది లక్ష్మి చేతి వ్రాత. సందేహం లేదు. కూర్చోండి, కుర్చీ చూపించింది. సీను, వెళ్ళి లక్ష్మి గారికి ఎవరో వచ్చారని చెప్పిరా అంది. సీను పరిగెత్తుకు వెళుతుంటే అతను చిటికేసి పిలిచాడు. ఇలారా అన్నాడు. సీను దగ్గరికి రాగానే వినోద్ వచ్చాడని చెప్పు అన్నాడు. సీను తల ఊపి పరిగెత్తాడు. సౌగంధి వ్రాసుకోవడంలో లీనమైపోయింది. వినోద్ షాప్ అంతా కలియ చూస్తున్నాడు. ఎక్కడ చూసినా బట్టల పెట్టెలు దొంతరలే, వేలు పెట్టే సందులేదు. అతను ఒక నిమిషం తలదించి తదేకంగా వ్రాసుకుంటున్న సౌగంధిని చూశాడు. అంతలో లక్ష్మి వచ్చింది. అరే వినోద్, ఏమిటి, ఎప్పుడొచ్చావు అంది. లక్ష్మి గొంతులో సంతోషానికి ఆశ్చర్యపోయినట్టుగా సౌగంధి తలెత్తి చూసింది. నేనొచ్చి వారమైంది లక్ష్మి. పనులతో రావడానికి తీరికే లేకుండా పోయింది. అమ్మ రోజు సాధింపు, ఈరోజు మాకు సెలవు, అందుకని తప్పనిసరిగా వెతుక్కుంటూ వచ్చాను. నువ్వెలా ఉన్నావు అన్నాడు లక్ష్మిని చూస్తూ. బాగానే ఉన్నాను, నీలో ఏదో మార్పు కనిపిస్తోంది అన్నాడు. లక్ష్మి నవ్వేసింది. అతనికి సౌగంధిని చూపిస్తూ, ఒక చల్లటి నీడకి వచ్చాను నేను, నా ఫ్రెండ్ సౌగంధి. సౌగంధి, వినోద్ మాకు దూరపు బంధువు. బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువ. ఆయన వీళ్ళ అమ్మగారిని స్వంత తల్లిలా చూసేవాడు. వినోద్, ఆయన ఇద్దరినీ చూస్తే ఆ చనువు, స్వతంత్రం చూసి స్వంత అన్నదమ్ములే అనుకుంటారు. సౌగంధి పుస్తకాలు వదిలి లేచి నమస్కరించింది. వినోద్ కూడా ప్రతిగా నమస్కరిస్తూ, సౌగంధి చాలా బ్యూటిఫుల్, వెరీ రేర్ నేమ్ అన్నాడు. ఇది నిజం సుమా అన్నాడు. అతని కళ్ళల్లో ప్రశంస స్పష్టంగా కనిపిస్తోంది. కూర్చో వినోద్, మమ్మీ ఎలా ఉన్నారు అంది లక్ష్మి. బాగానే ఉంది, నన్ను సాధించడంలో మాత్రం షెరా మామూలే. లక్ష్మి నవ్వేసింది. పాపం, ఆవిడ సాధింపే కనిపిస్తుంది, నువ్వు ఆవిడని ఏడిపించడం కనిపించదు అంది. ఏం చేస్తాం లక్ష్మి, జీవితం అంటే అంతే. ఒకరి కోసం బ్రతకడం అంటూ ప్రారంభిస్తే మన కోసం అంటూ చివరికి ఏమీ మిగలదు. అంకుల్ని చూస్తావా అంది లక్ష్మి. ఎవరు? క్షీరసాగరం గారేనా? ఆయనే, ఇంకెవరనుకున్నావు మరి? షూర్, తప్పక కలుస్తాను. లేవబోయి ఆగిపోతూ, లక్ష్మి, ఆ మార్జాల సంపద ఇంకా అంటుండగానే అతని కాళ్ళ క్రింద నుంచి ఒక పిల్లి పరిగెత్తింది. అతను కంగారుగా చూసేసరికి లక్ష్మి పక్కున నవ్వింది. లక్ష్మి, వినోద్ క్షీరసాగరం గారి ఇంటివైపు వెళ్లారు. అరగంట తర్వాత తిరిగి వచ్చారు. రేపు మా ఇంటికి లక్ష్మి వస్తోంది, మీరు కూడా రండి. వినోద్ సౌగంధిని ఆహ్వానించాడు. అది లక్ష్మి చెప్పించిన విషయమేనని తెలిసిపోయింది. వినోద్ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. లక్ష్మి వినోద్ గురించి చెప్పింది. మైత్రేయి ఆంటీకి 2 కొడుకులు. పెద్ద అతని జీవితం చాలా విషాదంగా ముగిసింది. ఇష్టపడి జలంధర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మైత్రేయి ఆంటీకి ఇష్టం లేకపోయినా పెళ్లి అయిపోయింది కాబట్టి రాజీపడి కొడుకుని, కోడల్ని ఇంటికి తెచ్చుకుంది. ఆవిడకి పెద్ద కొడుకు రామకృష్ణ అంటే ప్రాణం. పెళ్ళైన కొద్ది రోజుల వరకు రామకృష్ణ, జలంధర అన్యోన్యంగా బాగానే ఉన్నారు. కానీ తర్వాత భార్యాభర్తలకి పడకుండా పోయింది. అతనెప్పుడూ తాగి పడి ఉండేవాడు. అత్తయ్య ఎంతో ప్రయత్నం చేసింది. ఏం జరిగిందో తెలియదు. చివరికి అతను ఒకనాడు రాత్రి పడుకున్నవాడు ఇక లేవలేదు. డాక్టర్లు రాత్రి స్లీపింగ్ పిల్స్ ఎక్కువ మోతాదులో వేసుకున్నాడని చెప్పారు. అతని భార్యతో పోట్లాటలు కానీ, పెద్దగా ఘర్షణ జరిగినట్లు కానీ ఏం లేవు. కొడుకు ఎలాగూ పోయాడు. జలంధర కడుపుతో ఉంది. ప్రసవించే రోజులు. అత్తయ్య జలంధరని వదల్లేదు. జలంధర ప్రసవించింది. మగపిల్లాడు పుట్టాడు. అత్తయ్య రామకృష్ణ మళ్ళా పుట్టాడని సంబరపడిపోయింది. వాడిని క్షణం దించకుండా తనే అపురూపంగా పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు వాడికి 4 సంవత్సరాలు. ఆ ఇంట్లో సంపదకి లోటు లేదు. అంతా బాగానే ఉంది. కానీ రామకృష్ణ మరణం ఒక్కటే లోటు.
అత్తయ్య క్షణం కూడా అతని చావుని మరవలేదు. రామకృష్ణ పేరిట ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. కాసేపు దాన ధర్మాలు అంటుంది, మరి కాసేపు అతని పేరు మీద చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్ అంటుంది, సంతర్పణలు అంటుంది, డబ్బు ఖర్చు చేస్తూనే ఉంటుంది. వినోద్ని పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంది. మా అమ్మ పిచ్చి చూసి ఏ అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది అనేవాడు వినోద్. అసలు కారణం అది కాదు సౌగంధి. తను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఈ వాతావరణంలో ఇమడలేక తను వేరే వచ్చేయమంటే మా అమ్మగతి ఏమిటి? ఆ చిన్నారి రామకృష్ణ జలంధర సంగతి ఏమిటి? అందుకే ఆ జన్మాంతం నేను బ్రహ్మచారిగా ఉండదలుచుకున్నాను అంటాడు. నాకు వినోద్ని చూస్తే జాలేస్తుంది అంది. ఏమిటో ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క లోటు కదా. నేను చూస్తున్నాను. ఈ లోకంలో సంపూర్ణమైన ఆనందంతో ఎవ్వరూ బ్రతకడం లేదు అంది లక్ష్మి నిట్టూర్పుతో. అవును అంది సౌగంధి. తన విషయం వత్సల విషయం ఏమిటి? అన్నీ ఉన్నాయి. కానీ ఇద్దరి మధ్య చిన్న అభిప్రాయ భేదం. అదే ఒక పెద్ద అగాధం అయిపోయింది. తను ఎన్నోసార్లు ఇదంతా వదిలేసి వత్సల కోసం అతన్ని పెళ్లి చేసుకుని ఆ పల్లెటూరులో ఉండిపోవాలి అని ఎంతగానో అనిపిస్తుంది. ఆ నిర్ణయం తీసుకోగలదు. కానీ తర్వాత జరగబోయేదేమిటో తనకి బాగా తెలుసు. అక్కడ ఉండలేక, కాలక్షేపం లేక ఇక అతన్ని ద్వేషించడం మొదలు పెడుతుంది. చివరికి జరిగేది అదే. సౌగంధి అప్రయత్నంగా గుండెల మీద చేయి వేసుకుంది. తనకి ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక మనిషి, అతను వత్సల్. అతన్ని ద్వేషించడమా? అతన్ని ద్వేషించడం ప్రారంభిస్తే ఇక తనకెవరున్నారు? ఇది చెప్పినా వత్సల్కి అర్థం కాదు. అలా ఎప్పటికీ జరగదు. అది నీ భయం, ఒక అపోహ అంటూ తీసి పారేస్తాడు. తను అతనికి వివరించి చెప్పలేదు. ఆ రోజు అతను పెళ్లి చేసుకుంటాను అని అల్టిమేటం ఇచ్చేసినట్టు చెప్పిన మర్నాడు ఉదయం లక్ష్మిని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది. వత్సల్ సమయానికి ఇంట్లో లేడు. రామకృష్ణ మఠం పని మీద వేరే ఊరు వెళ్ళాడు. సాయంత్రానికి కానీ రాడని తెలుసు. రాగానే అతనికి టెలిగ్రామ్ ఇచ్చింది. వత్సల్, నేనసలు పెళ్లి చేసుకోను. నాకిష్టం లేదు. నన్ను బలవంతం చేయవద్దు. నువ్వు నేను కోరే వరకు ఇక్కడికి రావద్దు. దానికి అతను సమాధానం ఇవ్వలేదు. కానీ రానూ లేదు. మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనం సౌగంధికి బాగా చిరపరిచితమే. చాలా కోపం వస్తే అతను అసలు మాట్లాడడు. బహుశా ఇప్పుడు అంతే అయి ఉంటుంది. చదువు బాగా సాగుతోంది. షాపు కూడా అమ్మకాలలో బాగా అందుకుంది. డబ్బుకి ఇబ్బంది లేదు. సౌగంధి లక్ష్మితో పాటే క్షీరసాగరం గారి ఇంట్లో ఉంటోంది. ప్రస్తుతం జీవితం హాయిగా ఉంది. సమస్యలు లేవు. సౌగంధి కోరుకునేది ఇదే. ప్రేమ సదనంలా ఉండకపోయినా ఏం పర్వాలేదు. శాంతియుతంగా మాత్రం తప్పక ఉండాలి. లక్ష్మి తోడు జీవితంలో ఒక వరంలా అనిపించసాగింది. లక్ష్మి పిల్లలతో తనకెంత చనువు. మర్నాడు ఉదయం 10 గంటలకల్లా వినోద్ కారు తీసుకుని వచ్చాడు. లక్ష్మి సౌగంధి రానని అంటున్నా బలవంతం చేసి బయలుదేరదీసింది. ఒక్కదానివే ఇంట్లో ఏం చేస్తావు? ఎక్కువసేపు ఉండను నేను కూడా. త్వరగానే వచ్చేద్దాన్లేరా అంది. సౌగంధికి ఇష్టం లేకపోయినా లక్ష్మి మాట కాదనలేక బయలుదేరింది. కొత్త వాళ్ల ఇంటికి వెళ్ళడం అనేది బొత్తిగా అలవాటు లేదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వినోద్ కారులో దోవ పొడుగున లక్ష్మి భర్త కబుర్లే మాట్లాడాడు. 15 గంటలో ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటిని, ఆ వాతావరణాన్ని చూడగానే సౌగంధి ఒక్క క్షణం ముగ్ధురాలైపోయినట్టుగా, తన చిరాకు మర్చిపోయినట్టుగా అయిపోయింది. కారు ఆగగానే మైత్రేయి గారు కారు దగ్గరికి వచ్చి తలుపు తీసి దిగి వస్తున్న లక్ష్మిని కౌగిలించుకుంది. ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి అంది. అంటుండగానే ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. నిన్ను మీ ఆయన, నన్ను నా కొడుకు మోసగించి వెళ్ళిపోయారు. మనం వాళ్ళకి ఏం ద్రోహం చేశామని అంది. ప్లీజ్ మమ్మీ అన్నాడు వినోద్. ఏదో లేరా నా చాదస్తం. లక్ష్మిని చూడగానే మన ఆనందపు రోజులు గుర్తుకు వచ్చాయి. నవ్వుతూ తుళ్ళుతూ 2 కుటుంబాలు ఎలా ఉండేవాళ్ళం. సౌగంధిని చూపిస్తూ, ఇదిగోండి నా ఫ్రెండ్ సౌగంధి అంటూ పరిచయం చేసింది. సౌగంధి నమస్కారం చేసింది. ఏమిటి సౌగంధినా? ఎంత మంచి పేరమ్మా అంది ఆవిడ. నేను వినగానే అదే మాట అన్నానమ్మా. వెరీ రేర్ నేమ్. ఆవిడ మరో చెయ్యి సౌగంధి భుజాల చుట్టూ వేసింది. రామ్మారా, మా ఇంట్లో డబ్బుకి కొదవలేదు. బాగానే ఉంది. కానీ పిసరంత కూడా సంతోషం లేదు. నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను, అసలు మేం పేదవాళ్లమా డబ్బున్న వాళ్ళమా అని. ఎవరైతేనేం చివరికి అందరూ ఆ పరమేశ్వరుని చేతిలో తోలుబొమ్మలే కదా. మన చేతుల్లో ఏముంది? ఆయన ఆడించినట్టు కదులుతూ ఉంటాం. మమ్మీ ప్లీజ్ అన్నాడు వినోద్. అతని కంఠంలో
అసహనం తొంగి చూస్తోంది. అననులేరా, అనను అంది ఆవిడ. అందరూ లోపలికి వచ్చారు. ఇల్లెంత బాగుంది. కిటికీలకి పింక్ కలర్ లతలున్న కర్టెన్లు, చక్కని సోఫాలు, నేల మీద తివాచి, తళతళ మెరుస్తూ ఇత్తడి కుండీలో పచ్చటి చెట్లు, అక్కడెక్కడ గోడలకి మహమ్మదీయుల కాలం నాటివైన తైలవర్ణ చిత్రాలు. ఇల్లు ఎంతో శుభ్రంగా ఉండటంతో ఆ చేసిన అలంకరణ 4 రెట్లు ఎక్కువైనట్లుంది. అందరూ కూర్చున్నారు. ఇంతలో ఒక బాబు పరిగెత్తుకొచ్చాడు. మా అమ్మ అంటూ మైత్రేయి గారి ఒడిలోకి ఎక్కాడు. రాము, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా నాన్న? ఆవిడ ఆ పిల్లాడిని కౌగిలించుకున్న తీరు చూస్తే ఆ చిన్నారి క్షేమంలోనే ఆవిడ బ్రతికంతా ఉన్నట్లుగా ఉంది. జలంధరా, మైత్రేయి పిలిచింది. వస్తున్నా ఆంటీ. లోపల నుంచి అత్యంత నాజూకుగా ఉన్న ఒక స్వరం వినిపించింది. 10 నిమిషాల తర్వాత పరదా తొలగించుకుని ఒక యువతి వచ్చింది. ఆమె అందానికి ఎవ్వరూ రెప్ప వేయలేనట్లు అవుతారు. కాస్త పొడగరిగా, నాజూగ్గా ఉంది. ఖరీదైన మెత్తటి నీలం రంగులో లతలున్న కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకుంది. ముత్యాల నగలు పెట్టింది. ఆమెకి ముత్యాలంటే ఇష్టం కాబోలు. మెడకి, చెవులకి, చేతులకి, చివరికి వేలి ఉంగరానికి కూడా ముత్యాలే పొదిగి ఉన్నాయి. జలంధర సౌగంధిని ఒక్క అరనిమిషం పరిశీలనగా చూసింది. ఆ చూపు ఎందుకో సౌగంధి మనసుకి గాలం వేసినట్లుగా అయింది. వాళ్ళకి షర్బత్ ఇచ్చి వెళ్ళి అత్తగారి పక్కన కూర్చుంది. రాము వెంటనే మా అమ్మ ఒడిలో నుంచి తల్లి ఒడిలోకి దూకాడు. జలంధర కూడా రాముని దగ్గరికి తీసుకున్న వైనం మైత్రేయిలాగానే ఉంది. ఆ పసివాడు లేకపోతే వాళ్ల జీవితమే లేదు అన్న భావన. ఫోన్ మోగింది. వినోద్ వెళ్ళాడు. అతను మంచి ఉచ్చారణతో, బాగా అలవాటున్నట్లుగా ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడేస్తున్నాడు. అతని గొంతులో ఒక విధమైన ఆకర్షణ ఉంది. మైత్రేయి గారు సౌగంధి తల్లిదండ్రుల గురించి అడిగింది. లేరని చెప్పింది. మొన్న అత్తయ్య పోయిందని చెప్పింది. షాపు గురించిన వివరాలు చెప్పింది. లక్ష్మి, మైత్రేయి గారు మాట్లాడుకుంటుంటే సౌగంధి ఇంటిని గమనిస్తోంది. కలర్ టీవీ, పుస్తకాల బీరువా, ఫోన్, అన్ని సదుపాయాలతో ఆ ఇల్లు అదొక ప్రత్యేక లోకంలా అనిపిస్తోంది. మధ్య మధ్యలో సౌగంధి జలంధరని గమనిస్తోంది. జలంధర ఎటువైపు చూడటం లేదు. తల నిమురుతూ బాబునే చూస్తోంది. జలంధరకి అత్తగారి మాటల పట్ల ఆసక్తి ఏమాత్రం ఉన్నట్లు కనిపించడం లేదు. లేకపోతే గంటసేపు అలా నోరు మెదపకుండా కూర్చోగలుగుతారా? ఆ రోజు లక్ష్మి, సౌగంధి మైత్రేయి గారి బలవంతం వల్ల అక్కడే భోజనం చేశారు. రాముకి వినోద్ దగ్గర బాగానే చనువు. మాటిమాటికి బాబాయ్ అంటూ అతని మీదకు పడతాడు. భోజనం దగ్గర రాము వినోద్ ఒడిలో కూర్చుని అతను అన్నం తినిపిస్తుంటే తిన్నాడు. మా ఇంట్లో అందరికీ వీడంటే ప్రాణం అన్నాడు వినోద్. అంటూనే రాముని తల్లి ఒడిలోకి దింపాడు. సౌగంధికి, లక్ష్మికి అర్థమైంది. వినోద్కి రాము అంటే ఇష్టమే కానీ అతనే జీవితం అన్నట్లు వారి చూపుల్లా లేవు. అది చాలా సహజం కూడా. వినోద్ తనే మళ్ళా ఇంటికి తీసుకొచ్చి దించాడు. దోబలో డ్రైవ్ చేస్తూ అన్నాడు, లక్ష్మి, ఒక్కోసారి అమ్మ అన్న మాటలే నిజమనిపిస్తాయి. మనమంతా ఆ దేవుడి చేతుల్లో ఆడే బొమ్మలమేనేమో. అన్నయ్య పోవడం కాదు గాని నా జీవితం రెట్టింపు భారం అయిపోయింది. చూసావుగా అమ్మ, జలంధర రాము ప్రాణం ఎలా తీసేస్తారో. వాళ్ళ అతి గారాపంతో వాడు పెద్ద అయితే ఎలా తయారవుతాడో అని నాకు భయంగా ఉంది. అవును వినోద్ అంది లక్ష్మి. వినోద్ వాళ్ళని దించి కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. వెళ్ళటానికి అయిష్టంగా లేస్తూ, లక్ష్మి, ఒక్కొక్కసారి ఇల్లు నాకు చాలా విసుగొస్తోంది. ఇంటికి వెళితే ఏముంది, ఎంతసేపు అమ్మ, జలంధర, అన్నయ్య లోకం తప్ప ఈ లోకంలో ఉండరు. ఇల్లంతా ఏమిటో నిశ్శబ్దం. ఇక్కడ నీ పిల్లలు చూడు ఎంత సహజంగా ఉన్నారో. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. వారి బొమ్మలు, వారి ఆటలు, నవ్వులు తప్ప వారిద్దరూ ఇటు రానే రావడం లేదు. నువ్వు పెళ్లి చేసుకో వినోద్ అంది లక్ష్మి. పెళ్ళా? నేనా? వెళ్ళడానికి లేవబోతున్న అతను ఆగిపోయాడు. పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన అమ్మాయిని నేనేం సుఖపెడతాను లక్ష్మి? ఈ శ్మశానంలోకి మరో అమ్మాయిని తీసుకురావడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఈ జన్మలో నాకు పెళ్లి యోగం లేదు. అది ఇక్కడ వ్రాసి ఉంది అంటూ నుదుటి మీద వ్రేళ్లతో రాసి చూపించాడు. వస్తాను. అతను వెళ్ళబోతూ సౌగంధి దగ్గర ఆగి, మీరు నన్ను క్షమించాలి సుమా. ఈరోజు సెలవంతా మిమ్మల్ని బాగా బోర్ కొట్టించాను. నన్ను తిట్టుకుంటున్నారా అన్నాడు. అబ్బబ్బే, అదేం లేదు అంది సౌగంధి. అతన్ని కారు వరకు పంపి లక్ష్మి తిరిగి వస్తూ, పాపం వినోద్ అంది. వినోద్ని చూస్తుంటే నాకు జాలి వేస్తోంది.
అతని జీవితం నిజంగా సమస్యే అంది. అవును అంటూ అంగీకరించింది సౌగంధి. వినోద్ పెళ్లి ఒక సమస్యే. ఆ అమ్మాయి వచ్చి వీరితో కలవలేదు. ఇతను వీళ్ళని వదిలి వేరే వెళ్ళడు. ఏమిటో ఆ మైత్రేయి గారు చెప్పింది నిజమేనేమో. అందరం ఆ పరమేశ్వరుని చేతిలో తోలుబొమ్మలమేనేమో అనుకుంది. సౌగంధి కళ్ళ ముందు మాటిమాటికి అందంగా ఉన్న ఆ ఇల్లే గుర్తుకొస్తోంది. కానీ అంతలోనే అపశృతిలా ఆ ఇంట్లో రామకృష్ణ మరణ వృత్తాంతం కూడా గుర్తుకు వస్తోంది. ఆ రాత్రి సౌగంధికి విచిత్రమైన కల వచ్చింది. తను ఆ ఇంట్లో తిరుగుతోంది. రామకృష్ణ వెంట పడుతున్నాడు. ఉలిక్కిపడి లేచింది. ఒంటి నిండా చెమటలు తెగ కారుతున్నాయి. లేచి మంచినీళ్లు తాగి వచ్చి పడుకుంది. రోజులు గడిచిన కొద్దీ రాను రాను అనుకోకుండా సౌగంధి వినోదుల మధ్య పరిచయం పెరిగిపోసాగింది. మొదట్లో అతను లక్ష్మికి భర్త మరణం తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన డబ్బు కోసం తిరగడంలో మాటిమాటికి రావాల్సిన అవసరం వచ్చేది. లక్ష్మి ఇంట్లో లేకపోతే సౌగంధికి ఆ కాగితాలు ఇచ్చి విషయం చెప్పి వెళ్ళేవారు. తర్వాత లక్ష్మి పిల్లల్ని స్కూల్లో చేర్చే విషయంలో కూడా సాయం చేశాడు. అతనిది ఎదుటివారి కోసం శ్రమపడే మనస్తత్వంగా అర్థమైంది. ఒక్కోసారి కాగితాలు లక్ష్మి వెళ్ళడం వీలు కాకపోతే సౌగంధి తనే అతని ఆఫీస్కు వెళ్ళి ఇచ్చేది. ప్లాస్టిక్ సామాను తయారు చేసే ఇండస్ట్రీ ఉంది అతనికి. రామకృష్ణ డబ్బంతా అందులోనే పెట్టుబడి పెట్టాడని తల్లికి కినుకట. జలంధర తనని అర్థం చేసుకుంది కాబట్టి ఆమెతో ఏ రకమైన పేచీ లేదని అన్నాడు. నేనెలాగూ పెళ్లి చేసుకోను, ఎలాగూ ఇదంతా రాముదే అనేవాడు. క్షీరసాగరం గారు ఈ మాట విని బాగా మందలించారు. వినోద్, త్యాగానికి కూడా ఒక హద్దు అంటూ ఉంది. తనకు మాలిన ధర్మం లేదని పెద్దలు ఎప్పుడో చెప్పారు. నువ్వు మీ వాళ్ళకి సాయం చేయి. దానికోసం నీ జీవితం పణంగా పెట్టుకోవడం మంచిది కాదు. ఎంతైనా ఎవరి సంసారం వారికి ఉండాలి అన్నారు. మమ్మీకి నేను పెళ్ళైతే మారిపోతానని భయం. కనీసం ఆమె ఉన్నవరకైనా నేను చేసుకోలేను అంకుల్ అన్నాడు. అది కూడా సరైన నిర్ణయం కాదు అన్నారాయన. అప్పుడప్పుడు వస్తుండడంతో వినోద్కి చనువు బాగా పెరిగింది. అంకుల్, ఇలా చేస్తే ఈ షాప్ ఎప్పటికి అభివృద్ధి చెందుతుంది? ఏం చేయమంటావు? మాకు తెలిసినట్లుగా మేం చేస్తున్నాం అన్నాడు. నేను కొన్ని సలహాలు చెబుతాను. సౌగంధి గారికి అభ్యంతరం లేకపోతే పాటించి చూడమనండి అన్నాడు. సౌగంధి నాకేం అభ్యంతరం లేదు అంది. ఒక వారం రోజుల్లో వినోద్ వారికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చేలా చేశాడు. రెడీమేడ్ దుస్తులు కుట్టి స్టేట్స్కి ఎగుమతి చేయడం. టైలర్స్ని అతనే పిలిపించాడు. కావలసిన బట్ట అతనే తెచ్చాడు. ఒక్క నెల రోజుల్లో షాపు రూపమే మారిపోయింది. నెల రోజుల క్రిందట గుడ్డి దీపం వెలుగులో ఏదో సందులో ఒక చిన్న బట్టల దుకాణంలా ఉండే షాపు ఆ సామానంతా తీసేయబడిపోగా అత్యంత అధునాతనమైన ఆకర్షణీయమైన ఫర్నిచర్తో షాప్లోకి వచ్చేవారు కూర్చోవడానికి రంగురంగుల స్టూల్స్తో గ్లాస్ డోర్స్తో చూడముచ్చటగా ఉంది. షాపుకి ఒక గ్లామర్ వచ్చింది. గిరాకీల్లో కూడా ఇదివరకు మధ్యాహ్నం వేళ బట్టలు పట్టుకుని వచ్చే ఆడవాళ్లు తగ్గిపోయి ఇప్పుడు కారులో వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్లే వాళ్ళు ఎక్కువయ్యారు. కుట్టు కూలీలు రెట్టింపైనాయి. సౌగంధి భయపడింది. కానీ అది అనవసరమైన భయమని వినోద్ చెబుతూనే ఉన్నాడు. మనం కస్టమర్స్ని నిరాశపరచకుండా ఉన్నంతసేపు వ్యాపారానికి ఢోకా ఉండదు. తర్వాత రాబడి పెరగాలంటే ఉన్నవారికి అవసరమైన వ్యాపారమే చేయాలి. డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వారికి ఉపయోగపడేటట్టు చూడాలి అనేవాడు. అతని మాట నిజమే. ఖరీదు ఎక్కువని గుణిసేవారికంటే నాలాంటి డ్రెస్ ఇంకెవరికి ఉండకూడదు అనే మనస్తత్వమే కనిపించసాగింది. వాళ్ళు అందంగా కనిపించాలి, అదే ప్రాధాన్యత. డబ్బు గురించిన ప్రాధాన్యత ఆ తర్వాతే. ఆ విధంగా చూస్తుండగానే షాపు పేరే కాకుండా గ్లామర్ కూడా పెరిగింది. ఒక్కోసారి రెడీమేడ్ డ్రెస్సెస్ తయారు చేసేందుకు బట్టలు కొనడానికి వినోద్ సౌగంధిని వెంట తీసుకుని వెళ్ళేవాడు. ఇదివరకులా షాపులో ఒక ప్రక్క టైలరింగ్ సెక్షన్ లేదు. దానికోసం వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నారు. సౌగంధికి హఠాత్తుగా జీవితం ఆనందంగా, ఉత్సాహంగా, అక్షరాల కోరుకున్న విధంగా ఉన్నట్లు అనిపించసాగింది. అనుక్షణం షాప్కి ఏం చేయాలో అనే ఆలోచనే. వినోద్ ఫోన్ చేసినా అంతే. అసలు ఆ మిషతో ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత గంటల సేపు కబుర్లు. దాంట్లో వ్యాపారాల గురించి, అందాల గురించి, ఆడవాళ్ల గురించి ఎన్నెన్నో. సౌగంధి పరీక్ష వ్రాసింది. ఫలితాలొచ్చాయి. ఆ రోజు షాప్ అప్పుడే తెరిచారు. వినోద్ కారు ఆగింది. ఇంత ప్రొద్దుటే వచ్చాడేమిటి అని ఆశ్చర్యపోయింది. అతని చేతిలో పేపర్ ఉంది. కంగ్రాచ్యులేషన్స్. వస్తూనే అతను సౌగంధిని పైకెత్తి గిరగిర తిప్పేశాడు.
ఏమిటిది, దింపేయండి. అతను దింపాడు. ఐమ్ సారీ, నేను చాలా అతిగా ప్రవర్తించాను కదూ. ఏమిటో పేపర్ చూడగానే చాలా ఆనందం కలిగింది. మీరిన్ని పనులు చేస్తూ షాపు సంగతి చూస్తూనే పరీక్ష వ్రాశారు. మంచి ఫలితం తెచ్చుకున్నారు. అది కేవలం మీ పట్టుదలే. పట్టుదలతో దేన్నైనా సాధించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ దెమ్ అంటే ఐ లవ్ యూ అన్నమాట. అతను హఠాత్తుగా ఆగిపోయాడు. ఓహ్, నేను హద్దులు దాటి మాట్లాడేస్తున్నాను కదూ. ఐమ్ సారీ. సౌగంధి చేతి మీద తట్టి అతను గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సౌగంధి ముగ్ధురాలైనట్లు చూస్తుండిపోయింది. మనసు సంతోషంతో పావురాయి ఈకలా అతి తేలికగా, సున్నితంగా ఎక్కడికో తేలిపోతోంది. వినోద్ మాటలు చెక్కిళ్ళు కందిపోయేలా చేశాయి. ఆ రోజంతా చాలా ఆనందంగా అనిపించింది. 1 పరీక్ష పాస్ అయినందుకు, 2 వినోద్ నోటి వెంట అనుకోకుండా అలాంటి మాట విన్నందుకు. కానీ తనకు అర్హత ఉందా? తనెక్కడున్నా వత్సల సొత్తు కాదా? అవును, అది నిజమే. అసలు వత్సల ఎలా ఉన్నాడు? తను చూసి చాలా రోజులైంది. అతను తన మీద బాగా కోపం తెచ్చుకుని భీష్మించి కూర్చున్నాడు. అందుకే ఉలుకు పలుకు లేనట్టు ఉత్తరం లేదు. సౌగంధికి అతని అలక చూసి కోపం రాలేదు. మంచిది, కొద్ది నెలలు అలాగే ఉంటే మంచిది. తన షాపు ఇంకా డెవలప్ అయితే అతనిది వదిలి రమ్మనమని అనగలడా? సౌగంధి వత్సలకి తను పాస్ అయినట్లు టెలిగ్రామ్ ఇచ్చింది. పోస్టాఫీస్కు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి టెలిగ్రామ్ వచ్చి ఉంది. పరీక్ష ఫలితాలు చూశాను. కంగ్రాచ్యులేషన్స్ వత్సల్ అని ఉంది. సౌగంధి ఆ టెలిగ్రామ్ అప్రయత్నంగా పెదవులకి ఆనించుకుంది. వత్సల్ వ్యక్తిత్వం ఇదే. ఎంత కోపమున్నా మంచి జరిగితే అభినందించడం మానడు. బాధ వస్తే ఆ మనిషిని స్వాంతన పరచకుండానూ ఉండడు. టెలిగ్రామ్ అటు నుంచి వచ్చింది, ఇటు నుంచి వెళ్ళింది. మళ్ళీ నిశ్శబ్దం, మౌనం. వత్సల్ దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని చూసింది సౌగంధి. రాలేదు. అతను తనను బ్రతిమలాడే ప్రయత్నంలో లేడని సౌగంధికి క్రమంగా అర్థం కాసాగింది. ఇది అంత సంతోషించదగ్గ విషయంగా అనిపించలేదు. ఆ రోజు సాయంత్రం సౌగంధి బజార్ నుంచి వస్తోంది. బాగా వర్షం పడుతోంది. పక్కనే కారు వచ్చి ఆగింది. తీరా చూస్తే వినోద్. నేను హారన్ కొడుతున్నాను, మీరు వినడం లేదు అన్నాడు అతను తలుపు తెరుస్తూ. నేను వినలేదు అంది వచ్చి కూర్చుంటూ. అతను డ్రైవ్ చేస్తూ అడిగాడు, మీరు ఈరోజు ఎందుకో చిరాగ్గా ఉన్నారు అన్నాడు. లేదే అంది. బుకాయించకండి, నాకు కాస్త ఫేస్ రీడింగ్ తెలుసు. నిజంగానా అంది అతని వైపు తల తిప్పి చూస్తూ. అతను తల ఊపాడు. మీకేమనిపిస్తోంది నా ముఖం చూస్తుంటే అంది. ఎవరో మీకు అయిష్టమైన పని చేశారు. మీరు చిరాగ్గా కనుబొమ్మలు చిట్లిస్తున్నారు. సౌగంధి పక్కన నవ్వేసింది. నేను చెప్పింది నిజమేనా? ఫేస్ రీడింగ్లో నాకెన్ని మార్కులు వచ్చాయి? పర్వాలేదు, 100కి 60%. థ్యాంక్ యూ. వాన బాగా జల్లుగా పడుతోంది. హఠాత్తుగా ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. ఒకరికి ఒకరు సన్నిహితంగా ఉన్న విషయం గుర్తుకొచ్చింది. వినోద్ మెల్లగా చేయి సాచి సౌగంధి చేయి తన చేతిలోకి తీసుకున్నాడు. బుగ్గకి ఆనించుకున్నాడు. మొన్న మీకు నా మీద కోపం వచ్చిందేమోనని భయపడ్డాను అన్నాడు. సౌగంధికి ఏం చెప్పాలో తోచలేదు. ఆ సంఘటన అప్రయత్నంగా జరిగి ఉండవచ్చు, కానీ అలాంటిది జరగడం అనేది తనకేమాత్రం ఇష్టం లేదు. అది అతనికి చెప్పడం ఎలా? చాలా మొహమాటంగా అనిపిస్తోంది. సౌ అతను పిలిచాడు. సౌగంధి అంతెత్తున ఎగిరిపడినట్టే ఉలిక్కిపాటు చెందింది. అతను నవ్వాడు. నాకెలా తెలుసానా? లక్ష్మి పిలుస్తుండగా విన్నాను. లక్ష్మి మీ గురించి చెప్పింది. అంటే అంది. అదే వత్సల్ గురించి. అతను చాలా మంచివాడని, మీరంటే అతనికి చాలా ఇష్టమని. సౌగంధి మామూలుగా అయింది. అదే గనక వినోద్ వత్సల్ గురించి వ్యతిరేకంగా ఏదైనా అని ఉంటే వెంటనే కారు ఆపమని దిగి వెళ్ళిపోయి ఉండేది. థ్యాంక్ గాడ్, అతను వత్సల్ గురించి చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడు. వినోద్ అంటే గౌరవం రెట్టింపైంది. నన్ను మీరు క్షమించాలి. నా మనసులో ఒక దుష్టబుద్ధి ప్రవేశించింది. అదేమిటో తెలుసా? ఏమిటి? నాకు తెలియకుండానే మీ గురించి ఆలోచించడం. మొన్న ఆఫీస్కు బయలుదేరాను కార్లో. మీరు ఈసరికి ఏం చేస్తుంటారా షాప్లో అని అనుకున్నాను. ఆ తర్వాత ఆలోచన పరంపర. మీరు మా ఇంటికి రావడం, నేను షాప్కి సాయం చేయడం ఎంతగా అయిందంటే నాకు తెలియకుండానే మీ సందు చివరి వరకు వచ్చేశాను. ఎదురుగా సౌగంధి అని షాపు పేరు చూడగానే ఉలిక్కిపడ్డాను. మీరెక్కడా నన్ను చూస్తారా అని భయం వేసింది. గబాల్న రివర్స్ చేస్తూ ఆ తొందరలో ఒక ముసలావిడకి కారు గుద్ది ఆవిడని హాస్పిటల్కి వెళ్ళమని 200 చేతిలో పెట్టి ఆ వీధిలో నుంచి దూసుకు వచ్చేశాను. వినోద్ ఎంత బాగా చెబుతాడంటే
అచ్చం ఆ దృశ్యం మనం చూసినట్లే ఉంటుంది. సౌగంధి నవ్వింది. అంతేనా? నా గురించిన ఆలోచన 200 ఖరీదన్నమాట. అతను నవ్వాడు, తల తిప్పుతూ. కాదు సౌ, నీ గురించిన ఆలోచన అక్షర లక్షలు. కాదు, దానికి విలువ లేదు. అంటే అంది. కారు అప్పటికే ఇంటి దగ్గరికి వచ్చింది. వినోద్ ఆపు చేస్తూ, నీ గురించి ఆలోచిస్తే నా మనసంతా ఆనందసాగరం అవుతుంది. బాధలు, సమస్యలన్నీ ఎటుపోతాయో తెలియదు. చాలా హాయిగా ఉంటుంది. ఈ ఆత్మానందం ఉందే, దీనికి వెలకట్టగలిగిన షరాబు ఇంతవరకు ఈ ప్రపంచంలో పుట్టలేదు. వస్తాను, బాయ్ అన్నాడు. సౌగంధికి ఏం చెప్పాలో తోచలేదు. కారులో నుంచి దిగుతుంటే అతను హఠాత్తుగా చేయి పట్టి తన దగ్గరికి లాక్కున్నాడు. సౌ, నా మీద కోపం లేదు కదూ అన్నాడు. తల త్రిప్పింది. మనసేమిటో కంగారుగా ఉంది. అలా కాదు, నీ పెదవులతో చెప్పు నాకు అంటూ సౌగంధిని దగ్గరకు లాక్కున్నాడు. పావుగంట తరువాత సౌగంధి మంచం మీద వెనక్కి ఆనుకొని కూర్చుని ఉంది. వినోద్ స్పర్శ ఇంకా ఆమె పెదవులని వదిలి వెళ్ళటం లేదు. అతని ఆవేశం, ఆ సుడిగాలిలా చుట్టేయటం ఎందుకో ఆనందంగా కంటే రవంత భయంగానే అనిపించింది. ఏమిటో ఈ ద్వైతీభావం, ఆనందం, భయం, ఇష్టం, అయిష్టం, మధురం, గరళం, అన్ని భావాల సమ్మేళనం ఇది. ఇంతవరకు ఎప్పుడూ అనుభవం కాలేదు. 2 రోజులు గడిచాయి. వినోద్ రాలేదు, ఫోన్ చేయలేదు. సౌగంధికి అతను మర్నాడు వస్తే గనక చెడమడ దులిపేయాలని అనిపించింది. అతను వరుసగా 2 రోజులు గడిచినా కనిపించకపోయేసరికి ఆగ్రహం తొలగిపోయి దాని స్థానంలో ఆదుర్దా చోటు చేసుకోసాగింది. ఏమైంది వినోద్కి? ఒక్కరోజు కూడా కనిపించకుండా ఉండడే. తనే ఫోన్ చేద్దామనుకుంది. ఫోన్ తీసి కూడా మళ్ళీ అంతలోనే విరమించుకుంది. లక్ష్మి షాప్లో కొత్తగా వచ్చిన ప్యాకెట్స్ సర్దుతూ, వినోద్ ఏమయ్యాడు? కంటికే కనిపించలేదు. ఆహూజా కంపెనీ వారి నుంచి 1,50,000 ఆర్డర్ వచ్చింది. డ్రెస్సెస్ పంపాలి అంది. సౌ, వినోద్ నీతో ఏమైనా చెప్పాడా? అర్జెంట్ పని ఉంది రానని అని అడిగింది లక్ష్మి. లేదు, నాకేం చెప్పలేదు అంది సౌగంధి. ఆ సాయంత్రం లక్ష్మి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళింది. కస్టమర్స్ అప్పుడే వచ్చి వెళ్లారు. పనిపిల్ల వాళ్ళు పడేసి వెళ్లిన డ్రెస్లు ప్యాకెట్లలోకి సర్దుతోంది. సౌగంధి డబ్బు లెక్క చూస్తోంది. ఇంతలో పనిపిల్ల పరిగెత్తుకు వచ్చి, అమ్మా, వినోద్ బాబు గారు వచ్చారు అంది. సౌగంధి తలెత్తి చూసింది. వినోద్ వచ్చిన మాట వాస్తవమే, కానీ అతను లోనికి రాలేదు. అద్దాల తలుపు వెనకే నిలబడ్డాడు. ఎప్పటిలా హలో అంటూ తలుపు తీసుకుని రాలేదు. సౌగంధి పనిపిల్లని వెళ్లి తలుపు తీయమని పురమాయించింది. పనిపిల్ల పరిగెత్తుకు వెళ్లి తలుపు తీసి పట్టుకుంది. అతను అప్పటికి కూడా లోపలికి రాలేదు. అక్కడే నిలబడ్డాడు. ఒక్క క్షణం సౌగంధి, వినోద్ ఒకరిని ఒకరు చూస్తూ ఉండిపోయారు. నాకు లోపలికి ప్రవేశం ఉందా? వినోద్ అడిగాడు. వినోద్, సిల్లిగా మాట్లాడొద్దు ప్లీజ్ అంది. అవతల పనిపిల్ల చాలా కుతూహలంగా మాటలు వింటోంది. అది ఒక శిశింద్రి. ఉన్న మాటకి 4 కలిపి చెబితే గాని దానికి నాలుక దురద తీరనట్టు పిట్టలా వాగేస్తుంది. ఇంతలో 3 ఆడవాళ్లు కస్టమర్స్ వచ్చారు. సౌగంధి వెళ్లి వాళ్ళకి డ్రెస్సెస్ చూపిస్తోంది. వినోద్ లోపలికి రాక తప్పలేదు. అతను ఎప్పటిలా వచ్చి సౌగంధి టేబుల్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోలేదు. తను కూడా ఏదో కొనడానికి వచ్చిన అపరిచిత వ్యక్తిలా ముభావంగా ప్యాంటు జేబులో చేతులుంచుకుని షోకేసులో తగిలించిన డ్రెస్సెస్ చూస్తూ నిలబడ్డాడు. సౌగంధి వచ్చిన ఆడవారికి కావలసిన డ్రెస్సులు ఇచ్చి బిల్లు వ్రాసుకుని డబ్బులు తీసుకుని పంపేసింది. వాళ్ళు వెళ్ళిపోవడంతో షాపులో నిశ్శబ్దం ఏర్పడింది. సౌగంధి, వినోద్ ఇద్దరి మధ్య మౌనం అడ్డుగోడలా ఉంది. సౌగంధి డ్రాయర్ లాగి కాగితాలు సర్దుతోంది. అతను షోకేస్ దగ్గర చూసిన డ్రెస్సులనే చూస్తున్నట్టు నిలబడ్డాడు. ఎప్పుడూ గలగల మాట్లాడే ఈ ఇద్దరూ ఇలా ముభావంగా ఉండడంతో పనిపిల్ల కుతూహలంగా ఇద్దరిని మార్చి మార్చి చూస్తోంది. ఇది గమనించిన సౌగంధి తనే కల్పించుకుని అనేసింది. వినోద్, ఇంత క్రితమే లక్ష్మి నీ గురించి జ్ఞాపకం చేసుకుంది. ఆహూజా కంపెనీ నుంచి నువ్వు ప్రయత్నం చేసిన ఆర్డర్ వచ్చింది. ఏదో ఒకటి మాట్లాడాలి. మనసులో ఉన్న చిరాకులు, కోపతాపాలు తరువాత. ఈ మాట వినగానే అతను తిరిగి చూశాడు. అతని ముఖం చాలా ప్రసన్నంగా అయింది. టేబుల్ దగ్గరకు వచ్చి ఆహూజా కంపెనీకి ఫోన్ చేశాడు. 1 వారంలో మొత్తం సప్లై చేయగలమని హామీ ఇచ్చాడు. ఫోన్ పెట్టేస్తూ, ఇది సప్లై చేయగానే ఇంకో పెద్ద ఆర్డర్ ఇస్తారుట అన్నాడు. సౌగంధి ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు. పనిపిల్ల ప్యాకెట్లు అద్దాల బీరువాల్లో సర్దుతోంది. వినోద్ టేబుల్ని ఆనుకుని నిలబడ్డాడు. ఎటో చూస్తూ, సౌగంధి,
నేను మీతో మాట్లాడాలి. ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు. సౌగంధి విననట్టు ఊరుకుంది. నేను నీకు చాలా చెప్పాలి. మొన్న ఆ రోజున నేను నీకు కోపం తెప్పించానా, అవమానం చేశానా అనే బాధతో నాకు కంటి మీదకి నిద్ర రావడం లేదు. అతని కంఠస్వరం మెత్తగా, పలికే ఆ మాటల తీరు ఆమె గుండెల్లో కాఠిన్యాన్ని ఇట్టే కరిగించేస్తోంది. అసలు ఇతను లేకపోతే ఈ షాప్ ఇంత వృద్ధి అయ్యేదా? తను ఇంత స్వతంత్రంగా, ఇంత హాయిగా ఉండేదా? తను అన్ని నెలల నుంచి వత్సల దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు. జీవితంలో ఊహ తెలిసిన తరువాత వత్సలు సంపాదించిన డబ్బుతో కాకుండా తనంతటా తన సంపాదనతో జీవించగలుగుతోంది. ఈ ఊహ, ఈ స్వతంత్రం, స్వేచ్ఛ నిండిన ఈ వ్యక్తిత్వం తనకి ఎంతో హాయిగా అనిపిస్తోంది. వినోద్ మీద తనకి కోపంగా ఉన్నమాట నిజమే. అలాంటి సంఘటనలు ఇక ముందు జరగకూడదని తను హెచ్చరిక చేస్తే సరి. తన ఇష్టం లేని పని జరగకుండా చూసే నేర్పు, చాకచక్యం ప్రతి ఆడపిల్లకి తెలిసి ఉండాలి. అసలైన తెలివితేటలంటే అవే. ఇంతలో లక్ష్మి రానే వచ్చింది. వినోద్ని చూడగానే సంతోషంగా వినోద్ అంటూ వచ్చింది. 2 రోజుల నుంచి మా కంటికి కనిపించకుండా ఎక్కడికి మాయమయ్యావు అంది ఆనందంతో. రోజు కనిపించి మిమ్మల్ని విసిగిస్తున్నానేమోనని భయం వేసి దూరంగా ఉన్నాను అన్నాడతను. చిరునవ్వుతో అతను లక్ష్మితో అంటున్నా కళ్ళు మాత్రం తలదించి కాగితాలు చూస్తున్న సౌగంధి మీదనే రెప్పపాటుగా నిలిచాయి. ఇదెక్కడి కొత్త పురాణం బాబు? నీ మీద మాకు విసుగా? మేమంటే నీకు విసుగు వచ్చిందేమో అని మేము అనవచ్చుగా. సౌగంధి నేను నువ్వు కనిపించడం లేదేమిటి అనుకున్నాం. అవునా సౌ అడిగింది లక్ష్మి. నేననలేదు, నువ్వన్నావు నాతో అంది సౌగంధి లేస్తూ. పోన్లే, నేనే అన్నాను సరేనా అంది. సౌగంధి లేచి డ్రాయర్ మోస్తుంటే ఫోన్ వచ్చింది. లక్ష్మి ఫోన్ తీసింది. హలో. ఎవరు? జలంధరా? వినోద్ ఇక్కడే ఉన్నాడు అంటూ ఫోన్ ఇచ్చింది. వినోద్ ఫోన్ తీసుకున్నాడు. అతని ముఖంలో ఒక్క నిమిషంలో నల్లటి మబ్బు తునకలాంటి భావం వేగంగా మెరిసి మాయమైంది. హలో. సరే తెస్తాను అన్నాడు. ఫోన్ పెట్టేస్తూ పుత్రరత్నానికి క్రికెట్ బ్యాట్ కావాలిట. అడగడం ఆలస్యం, అలా ప్రత్యక్షం అవ్వాలి. మా ఇంట్లో నేను వాడికి అల్లావుద్దీన్, నా చేతిలో అద్భుత దీపం ఉన్నట్లే వస్తువులు కావాలంటారు మా అమ్మ జలంధర. రాముని మీరంతా కలిసి బాగా గారాబం చేసి పాడు చేస్తున్నారు వినోద్ అంది లక్ష్మి మందలింపుగా. ఆ మాట అమ్మకి చెప్పు. నేనంటే నీకు పిల్లలంటే ప్రేమ లేదు అంటూ చంపేస్తున్నారు నన్ను. నేనేం చేయను లక్ష్మి? మా కుటుంబంలో మా అన్నయ్య మరణం ఒక విషాదం. నేను సంపాదించిన డబ్బు ఎవరి కోసం? వాళ్ల కోసమేగా. దుబారా చేయను, మిగుల్చుకోను, వారి చేతుల్లో పోసేస్తాను. ఆ పైన అంతా వారి ఇష్టం. అదేమిటి వినోద్, నీ జీవితం అంటూ ఒకటి లేదా నీకు? అతను నిట్టూర్చాడు. అవును లక్ష్మి, నేను కూడా అప్పుడప్పుడు ఇదే ప్రశ్న వేసుకుంటాను. ఎంతసేపు అమ్మని జలంధరిని ఓదార్చడం, ఆ పిల్లాడికి అన్నీ చూడటం, ఇదేనా నా జీవితం? నా ఆలోచనలు ఎప్పుడూ వారి చుట్టూనే ఉంటాయి. చూశారుగా, నేను ఇంట్లో బయలుదేరి అరగంట కూడా కాలేదు. అప్పుడే నా కోసం ఫోన్లలో వేట. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరి ఇళ్లకి ఫోన్ చేసి ఆఖరిగా ఇక్కడ ఉంటానేమోనని ఇక్కడికి చేసి ఉంటారు. ఒక్కోసారి చాలా చిరాగ్గా ఉంటుంది. ఏమిటో వారితో అనుబంధం నేను తప్పించుకోలేను, ఉంచుకోలేను. సౌగంధికి ఈ మాటలు వినడానికి కుతూహలంగానే ఉన్నా ఆ ప్రసంగం లక్ష్మీ వినోదుల స్వేచ్ఛా ప్రసంగం. వారిద్దరూ అయిన వాళ్ళు. తనెంతైనా పరాయి వ్యక్తి. అక్కడ ఉండటం భావ్యం కాదని తలుపు తీసుకుని బయటికి వచ్చేసింది. సౌగంధి ఇంట్లోకి వెళ్ళింది. క్షీరసాగరం గారు భార్య ఊరిలో లేరు. బంధువుల ఇంటికి మద్రాస్ పెళ్లికి వెళ్లారు. సౌగంధి వెళ్ళి స్నానం చేసొచ్చింది. జుట్టు దువ్వుకుంటోంది. లక్ష్మి రాకతో సౌగంధికి జీవితంలో ఒక వెలితి పూడినట్టయింది. వంట విషయం కానీ, ఇంట్లో ఉండటానికి కానీ అస్సలు భయం లేదు. లక్ష్మి పిల్లలిద్దరూ ఎంతో సందడి. షాపులో కూడా లక్ష్మి సాయం చాలా ఉంటుంది. పెద్ద మాటకారి కాదు. చెప్పిన పని బాధ్యతగా నిర్వహిస్తుంది. మనుషులందరినీ తన మంచుతనంతో, ఎదుటివారిలో ఉండే చెడ్డతనం అనే మాలిన్యాన్ని కూడా కడిగేస్తుంది. సౌగంధికి రోజులు గడిచే కొద్దీ జ్వాల స్వభావానికి, లక్ష్మి స్వభావానికి అంతరం తెలియసాగింది. జ్వాల లేని సమస్యలు, వీధిలోనివి అన్ని తనవే అనుకుని ఆవేశపడిపోయి పోగు చేసి తెచ్చి తన ఒడిలో కంటే ఎదుటివారి ఒడిలో ఎక్కువగా నింపుతుంది. ఆమె మాటల్లో ఎప్పుడు చూసినా ఏదో కసి, ఏదో ఆవేశం. ఈ ప్రపంచం మొత్తం తన ఇష్టానికి అనుగుణ్యంగా మార్చివేసుకోవాలనే తపన. అనుకున్నది జరగకపోతే ఆవేశపడిపోతుంది, నిస్పృహ తెచ్చేసుకుంటుంది.
జ్వాల కోరుకునే మార్పులు వస్తే చాలా బాగానే ఉంటుంది. కానీ మనలో మార్పు అనేది మన్ను తిన్న పాములా అతి మెల్లగా కదిలి వస్తుందని, అది ఒక ప్రచండ వేగంలా రాదని జ్వాలకి తెలియదు. కొత్త అనేదాన్ని పిల్లి మెడలో గంట ఎవరు కడతారా అన్నట్లుగా ఎవరికి వారే తమ ప్రక్కవారు ఆ పని చేస్తే బాగుంటుందని ఆశిస్తారు. తమంతట తాము చేయాలని నడుం బిగించి ధైర్యం చూపిస్తూ చొరవ చేయరు. జ్వాలతో స్నేహం నడి సముద్రంలో తుఫాను మధ్య ఓడ ప్రయాణంలా ఉంటుంది. అది ఎటుపోతుందో గమ్యం ఉండదు. అసలు సురక్షితంగా ఒక ఒడ్డుకి చేరుతుందో, అక్కడే ఆ క్షణంలో మునిగిపోతుందో కూడా చెప్పలేం. తుఫాన్లా తనకి తాను దూసుకుపోతూ పక్కవారిని ఈడ్చుకుపోతుందే తప్ప ఒకరి కోసం ఆగదు. సౌగంధి మనసులో ఎప్పుడూ ఒక దిగులు లాంటి వెద కదులుతూనే ఉంటోంది. జ్వాల తను కలిసి ఎన్నో చేయాలని అనుకున్నారు. ఆ ఆలోచనలన్నీ ఎటుపోయాయో. జ్వాల ఇప్పుడు కాశ్మీర్లో ఉంది. అక్కడ ఊరికే ఉండదు, ఏదో చేస్తూనే ఉంటుంది. తలుపు చప్పుడైంది. లక్ష్మి, టీ కలిపాను. తల దువ్వుకుంటూ ఇటు తిరిగి చెబుతున్న సౌగంధి మాట మధ్యలోనే ఆగిపోయింది. కారణం, గదిలోకి వచ్చింది లక్ష్మి కాదు, వినోద్. అతను తలుపు దగ్గరే ఒక్క క్షణం నిలబడిపోయాడు. సౌగంధికి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తోచలేదు. అతన్ని ప్రసన్న వదనంతో ఆహ్వానించాలా, చిరాక్తో తిరస్కరించాలా రెండూ అనిపిస్తున్నాయి. షాపు సుస్థిరత్వానికి అతను చాలా సాయపడుతున్నాడు. షాపు తన స్వేచ్ఛకి, స్వతంత్ర నిర్ణయానికి సంకేతం. అందుకే అతనంటే ప్రసన్నత. కానీ అతని ప్రవర్తన అది ఆమోదయోగ్యంగా లేదు. అతనికి తన హద్దేమిటో తెలియజేయాల్సిన బాధ్యత తన మీద ఉంది. అతనికి లక్ష్మి ద్వారా వత్సల గురించి పూర్తిగా తెలుసు. కానీ అతను దాన్ని లక్ష్య పెట్టడం లేదు. వినోద్ సౌగంధి ముఖంలో ముప్పిరిగొన్న ద్వంద్వ భావం గమనించాడు. లక్ష్మి లేదు, మార్గరెట్ దగ్గరకు వెళ్ళింది అన్నాడు. మార్గరెట్ కుట్టు పనిలో చాలా నిష్ణాతురాలు. ఎలాంటి రెడీమేడ్ డ్రెస్సెస్ అయినా స్వల్ప వ్యవధిలో తయారు చేసి సరఫరా చేయగలదు. ఆవిడ చేతి క్రింద ఒక 20 మంది పనివాళ్లు. ఆవిడంత బాగా కుట్టగలిగిన వాళ్ళని తయారు చేసింది. ఆర్డర్స్ తీసుకుంటే అన్న టైంకి అక్షరాలా ఇస్తుంది. డ్రెస్సెస్ తయారీలో మార్గరెట్ అండదండలు ఉన్నాయి కాబట్టే ఆ ధైర్యంతో ఆహుజా లాంటి కంపెనీ నుంచి అంత పెద్ద ఆర్డర్లు నిస్సంకోచంగా తీసుకుంటున్నారు. మార్గరెట్ దగ్గరకు లక్ష్మి ఇప్పుడు వెళ్ళిందా? మార్గరెట్ ఇల్లు చాలా దూరం. లక్ష్మి వెళ్ళి రావాలంటే కనీసం 2 గంటలైనా పడుతుంది. ఇంట్లో క్షీరసాగరం గారు భార్య లేరని చెప్పే ఉంటుంది. వినోద్ ఇంత క్రితమే 5 నిమిషాలు మాట్లాడాలి అన్నాడుగా. అవకాశం దొరకబుచ్చుకున్నాడులా ఉంది. నాకు తెలుసు, నేను ఆహ్వానం లేని అతిథిని అతను అంటూనే వెనుక తలుపులు మూశాడు. ఇది చూడగానే సౌగంధి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అసలు ఇంతవరకు నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన రేకెత్తించేటటువంటి ఆడపిల్ల ఎదురవలేదు. నేను నీతో అబద్ధం చెప్పలేదు సుమా. నాకు ఆడపిల్లలు పరిచయం లేనే లేరు అని అనను. చాలామంది తెలుసు. చాలామందికి నేనంటే ఇష్టమే. ఎందుకంటే నా స్వార్థం లేకుండా సాయం చేస్తాను కాబట్టి. కొంతమంది అంటే నాకు ఇష్టమే ఏర్పడింది. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ అమ్మ, జలంధర, రాముని ఒక పక్కకి ఉంచేటంతగా అనిపించలేదు. ఇది నా తప్ప, నీ తప్ప, లేక మనిద్దరం నిమిత్త మాత్రులమా? షాపు గురించి ఇద్దరం కలిసి పనిచేస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? షాపుకు వస్తే ఇక్కడ నువ్వు, లక్ష్మి, పిల్లలు, ఇదొక ప్రత్యేక ప్రపంచంలా ఉంది. నాకు హాయిగా ఉంటుంది. ఇది మామూలు జీవితం. స్వేచ్ఛగా నవ్వగలను, జోక్ చేయగలను. మా ఇంట్లో అలా లేదు. ఎప్పుడు తూచి మాట్లాడాలి. ఏ మాట అంటే ఏం భయమో, ఎవరి మనసు గాయపడుతుందో, అమ్మ కళ్ళకి నీళ్ళొస్తాయో, జలంధర లేచి పారిపోయి గదిలో తలుపులు మూసుకుంటుందో, క్షణం క్షణం నాకిదే భయం. నా ఫ్రెండ్స్ చాలామంది ఎందుకంతగా వారికి ప్రాధాన్యత ఇస్తావు అనేవారు. నేనేం చేశానో తెలుసా? వారి మీద చిరాకు పడి వారిని దూరంగా ఉంచాను. అలా క్రమేపీ నాకు ఫ్రెండ్స్ కూడా లేకుండా అయ్యారు. నేను ఏకాకినయ్యాను. ఎంతసేపు వ్యాపార సంబంధమైన ఒత్తిడి. ఇంటికి వస్తే శ్మశాన నిశ్శబ్దం. నిజం సౌ, ఆగు, కదలకు, నన్ను చెప్పని, మనసారా నీ దగ్గర వాగని. ఆంతర్యపు అట్టడుగు పొరల్లో బలవంతంగా దాచి ఉంచిన ఈ క్షోభ ఈరోజు నా కంట్రోల్ లేకుండా నా మీద తిరగబడి నా గురించి నీకు చెప్పేస్తోంది. అతను హఠాత్తుగా మోకాళ్ల మీద కూర్చుని సౌగంధి ఒడిలో తల దాచుకున్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తోంది, అందరూ అదృష్టవంతుణ్ణి అనుకుంటారు. నేనొక శాపగ్రస్తుడినేమో, మా అమ్మ చేతిలో కీలుబొమ్మనేమో. నాకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి లేదు. సౌ, నన్ను నీ దగ్గరికి తీసుకో. నేనుగా బ్రతికే ధైర్యం నాకివ్వు. నన్ను అర్థం చేసుకో.
ఈ నరకం నుంచి నాకు విముక్తి కలిగించు. సౌ, నేను కూడా అందరిలా ఒక మామూలు మనిషిలా బ్రతికే అవకాశం నాకివ్వు. ఇస్తావు కదూ? అతను హఠాత్తుగా 2 చేతులతో కుర్చీ నుంచి లేవదీసి సౌగంధిని దగ్గరికి లాక్కున్నాడు. వద్దులు వినోద్. సౌగంధి విడిపించుకుంటుంటే అతను ఆ ప్రయత్నం కొనసాగనీయలేదు. ఐ లవ్ యూ వినోద్, ప్లీజ్. నేను వినను. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు అను. వినోద్ కోపంగా అతన్ని వదిలించుకునే ప్రయత్నంలో అతని తల మీద ఒకటి కొట్టింది. పెనుగులాటలో ఇద్దరు మంచం మీద పడ్డారు. ఆ దెబ్బకి అతను అవమానపడలేదు, నవ్వాడు. ఆ కొట్టిన చేయి అందుకుని పెదవులకి తాకించుకున్నాడు. డియర్, ఇదే నేను కోరుకునేది. ఇలా పోట్లాడే వాళ్ళే నాకు ఇష్టం. అందుకనే నేను నిన్ను కోరుకునేది. నా జీవితంలో సందడి కావాలి. వినోద్, వదులు నన్ను. సౌగంధి పెనుగులాడుతుంటే అతను నవ్వసాగాడు. ఆ నవ్వు ఆమె చర్యని హర్షిస్తున్నట్లుగా, అదెంతో అతనికి ఆనందం కలిగిస్తున్నట్లుగా ఉంది. వద్దులు వినోద్. అతనింకా నవ్వుతూనే ఉన్నాడు. ఇంతలో తలుపు చప్పుడైంది. అతను ఒక్క క్షణం విచలితుడైనట్టు ఆగాడు. అమ్మయ్యా, లక్ష్మి వచ్చింది. అదే అతనిగా సౌగంధి మంచం మీద నుంచి ఉరికి వెళ్లి తలుపు తీయబోతుంటే అతను వెనుక నుంచి పట్టుకున్నాడు. సౌగంధి తలుపులు తెరిచింది. వచ్చింది లక్ష్మి కాదు, ఎదురుగా వత్సల్ నిలబడి ఉన్నాడు. వినోద్ కోపంగా, జెంటిల్మెన్, మీరెవరో నాకు తెలియదు. మేం పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకుంటుంటే మీరొచ్చి డిస్టర్బ్ చేశారు. గో టు హెల్ మ్యాన్ అని దడాలన తలుపు మూసేశాడు. వినోద్, తలుపులు తెరు. సౌగంధి పిలవబోతుంటే అతను ఆమె నోరు చేత్తో మూసేశాడు. సౌగంధి పెనుగులాడుతుంటే ఆనందంగా నవ్వాడు. సౌగంధి ఎలాగో వదిలించుకుని తలుపు తెరిచింది. అక్కడ వత్సల్ లేడు. నువ్వేం చేశావో తెలుసా? ఆవేశంగా అంది. తెలుసు, నీకు బాగా కోపం తెప్పించాను. కానీ సౌగంధి, అది నా తప్పు కాదు. నాకు నువ్వలా పిచ్చెక్కించావు. నీకు నా మనసులో మాట చెప్పేశాను. మొదట చెప్పడానికి చాలా భయం వేసింది. ఇప్పుడు ఆ భయం పోయింది. మనిద్దరం కలిసి త్వరలో నూతన జీవితం ప్రారంభించబోతున్నాం. అది బాగా తెలుసుకో అనేసి అతను వెళ్ళిపోయాడు. సౌగంధి చిత్తరువులా నిలబడిపోయింది. వినోద్ పిచ్చివాగుడు కంటే వత్సలు అనుకోకుండా వచ్చి అలా వెళ్ళిపోవడమే ఆదుర్దాగా ఉంది. సౌగంధికి ఆ క్షణం పరిగెత్తి సిరిపురం వెళ్లే ట్రైన్ గాని బస్సు గాని ఏది దొరికితే అది పట్టుకుని ఆ ఊరు వెళ్ళిపోయి, వత్సల్, అదంతా వినోద్ చేసిన ఒక పిల్ల చేష్ట. నాకేం సంబంధం లేదు. అతన్ని పెళ్లి చేసుకోవాలని నాకు లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ వినోద్ వేషభాషలు, ఆ వాలకం చూస్తే ఎవ్వరూ అది పిల్ల చేష్ట అంటే నమ్మరు. సౌగంధికి ఏం చేయాలో పాలుపోనట్లుగా ఇంట్లోకి తిరిగి వచ్చింది. ఇదేమిటి ఇలా అయింది? తనేం చేయాలి? సౌగంధి టేబుల్ దగ్గర కూర్చుని వత్సలకి జరిగిందంతా ఉత్తరం రాసింది. మళ్ళీ వెంటనే చింపేసింది. వత్సల అసలు ఈ ఉత్తరం చదువుతాడా? ఆ క్షణంలో అతని ముఖం గుర్తుకు వస్తుంటే సౌగంధి శరీరం జలధరిస్తోంది. ప్రాణం లాంటి వ్యక్తిని కళ్ళెదుట కత్తులతో పొడిచి చంపేస్తుంటే పడే ఆవేశం, నిస్సహాయం నిండిన చూపే అది. రాత్రి పొద్దుపోయిన తర్వాత లక్ష్మి వచ్చింది. సౌగంధి జరిగిందంతా చెప్పింది. అరెరే, ఇదేమిటి అంది లక్ష్మి ఆవేదనగా. ఈరోజు లేచిన వేళ అలాంటిదిలా ఉంది అంది సౌగంధి. నువ్వు వెంటనే వెళ్ళు. ఊరు వెళ్ళి అతనికి స్వయంగా చెప్పు. చెప్పినా అతనికి అర్థమవుతుందా అని నా అనుమానం. తప్పకుండా అర్థం చేసుకుంటాడు. నువ్వు అసలు ఈ రాత్రికే వెళ్లాల్సింది. నాకెలాగో అనిపిస్తోంది లక్ష్మి. సౌగంధి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కోసారి జీవితంలో ఇలాంటివి ఎదురవుతాయి. అప్పుడే నిబ్బరంగా వ్యవహరించాలి. లక్ష్మి సౌగంధి గెడ్డం పట్టి తన వైపు తిప్పేసుకుంది. సౌ, నాకు తెలుసు నీకు మనసులో వత్సలు తప్ప ఇంకెవరూ లేరని. ఆలస్యం చేయొద్దు. పద, నేను వస్తాను. రేపు ఉదయం వెళదాం అంది. మర్నాడు లక్ష్మి సౌగంధి ఇద్దరూ సిరిపురం వెళ్లారు. అక్కడ వత్సల్ లేడు. పనికుర్రాడు చెప్పాడు. దేశాయి గారితో కలిసి రామకృష్ణ మఠం పని మీద కలకత్తా వెళ్లారట. 15 రోజుల వరకు తిరిగి రాడుట. సౌగంధి లక్ష్మి మఠం ఆవరణ అంతా తిరిగి చూశారు. ఎప్పుడిది కట్టారు? అప్పుడే ఇంతమంది ఉంటున్నారు. ఆవరణ అంతా చెట్లు పెరిగాయి. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఈ పల్లెటూరులో ఒక ప్రత్యేక ప్రపంచంగా ఉంది. ఆ మఠం మనిషికి ఏకాగ్రత, ప్రశాంతత కావాలంటే ఎలాంటి పరిసరాలు కావాలో కంటికి చూపించే ఉదాహరణగా ఉంది. ఆధ్యాత్మిక చింతన అనేది నిత్య జీవితంలో రాగద్వేషాలతో కల్లోల సాగరమైన మనసుకి ప్రశాంతత, పరిపుష్టి కలిగించే దివ్య ఔషధం. నాయకి గడగడా మాట్లాడుతూ చెప్పింది. మామిడి పళ్ళ ఎగుమతి బిజినెస్ చాలా బాగుందిట.
అకౌంట్స్ రాయడం, కరెస్పాండెంట్ చూడడం నాకు నేర్పుతున్నారు వత్సల్. ఆ మాటల్లో ఎంతో ఉత్సాహం. వత్సల్ పేరు చెబుతుంటేనే ఒక ఆరాధనా భావం. తిరిగి వస్తుంటే సౌగంధికి అనిపించింది, ఏదో ప్రపంచం సృష్టించుకోవడం కోసం అంటూ తనెక్కడికో వెళ్ళింది. ఉన్న చోటునే తనకు కావలసిన ఒక ప్రత్యేక ప్రపంచం సృష్టించుకున్నాడు వత్సల్. కాలేజీ చదువులు, డిగ్రీలు లేకపోవడం అతని అన్వేషణకి అవరోధం కల్పించలేకపోయాయి. జీవితం పట్ల అతనికి గల ఆసక్తి, కృషి ఇదే అతనికి సోపానమైంది. ఇద్దరిది ఒకే మనస్తత్వం. స్వతంత్ర ప్రతిపత్తి కావాలి. కృషితో ఒక ప్రపంచం సృష్టించుకోవాలి. దారులు వేరుగా కనిపిస్తున్నాయి, కానీ గమ్యం ఒకటే. ఎవరికి వారే, ఎదుటివారు తమని అర్థం చేసుకోవాలి అనే అహం. అదే ఇద్దరి మధ్య అగాధం ఏర్పడేలా చేసింది. ఈ అగాధం పూడాలంటే ఏం చేయాలి? సిరిపురం నుంచి తిరిగి వచ్చిన సౌగంధికి ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. వత్సల్ తన ప్రపంచం వదిలి రాడు. అది మాత్రం నిజం. వదల్లేనంత కృషి చేశాడతడు. నిన్న మొన్న తెరిచిన ఈ చిన్న షాపే తనకెంతో ప్రాణప్రదంగా అనిపిస్తుంటే, అలాంటిది ఎండలో వానలో బుద్ధి తెలిసినప్పటి నుంచి 10 సంవత్సరాల ప్రాయం నుంచి ఆ ఇల్లు, ఆ తోట, ఆ పొలం అతని స్వయం కృషి. వాటి మీద అతనికి మమకారం ఉండడంలో అసహజమే ఉంది. ఇన్నాళ్ళు అతన్ని ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచనకి చెల్లుమని ద్వారం మూసేసినట్టయింది. ఇది అర్థమైన కొద్దీ సౌగంధి మనసులో ఒక ఆవేదన ప్రారంభమైంది. సౌగంధికి తన వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా అతను తనకి ముఖ్యమే అనిపించసాగింది.